నమస్కారం ఆర్కే న్యూస్ కు స్వాగతం. పాలెం మండలం రామన్నపేట పంచాయతీ శ్రీ కనక నాగవరప్పమ్మ దేవస్థానాన్ని ఆదివారం చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి కృపా కటాక్షలతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆకాంక్షించారు. ఆదివారం శ్రీ కనక నాగవరప్పమ్మ అమ్మవారిని చీరాల శాసనసభ్యులు మద్దూరి మాలకొండయ్య దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సీనియర్ల టీడీపీ నాయకులు నాసిక వీరభద్రయ్య మనవడు రిత్విక్ కుమార్ అన్నప్రాసన వేడుకల్లో పాల్గొని చిరంజీవిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పలువురు నాయకులు ఎమ్మెల్యేను దుశ్శాలతో ఘనంగా సన్మానించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్ది ఆలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రత వాతావరణంలో కొనసాగిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ టీడీపీ నాయకులు నాసిక వీరభద్రయ్య, ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్దన్, కౌన్సిలర్ గోలి జగదీష్, ఈఓ శ్రీనివాసరావు, నాగవరప్పమ్మ, దేవస్థాన కమిటీ సభ్యురాలు ఎర్రా నాగలక్ష్మి, వేటపాలెం పార్టీ అధ్యక్షులు సీతా రామాంజనేయులు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, రామన్నపేట గ్రామ పార్టీ అధ్యక్షులు ఉమ్మిటి శంకర్రావు, పందిళ్లపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు రామచంద్ర, వేటపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు పోతురాజు, వేటపాలెం మండల యువత అధ్యక్షులు నాగు, చుండూరు గాయత్రి, సురేష్, పలువురు కూటమి నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేసుకున్నారు 2.5 తగ్గిద్దండి. తక్కువ ధరకు వస్తున్నాయని బిల్లులు లేని సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ప్రజలను హెచ్చరించారు. రికవరీ మొబైల్స్ ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. 2026 జనవరి 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు నెల రోజులలో జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్ లో ఐటీ కోర్ బృందం స్థానిక పోలీసుల సమన్వయంతో పనిచేసి వివిధ ప్రాంతాల్లో పోయిన 237 మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా రికవరీ చేసిన ఫోన్లను జిల్లా ఎస్పీ బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నేటి ఆధునిక సమాజంలో మొబైల్ ఫోన్ అనేది ప్రతి వ్యక్తికి అత్యంత ఆవశ్యకమైన విలువైన వస్తువుగా మారిందని పేర్కొన్నారు. కేవలం సమాచార మార్పిడే కాకుండా వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఇతర పలు వివరాలను ప్రతి ఒక్కరూ ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నారని అన్నారు. అనుకోని పరిస్థితుల్లో ఫోన్ పోగొట్టుకుంటే దానిలో ఉన్న సమాచారాన్ని తిరిగి పొందడం కష్టసాధ్యంగా ఉంటుందన్నారు. మొబైల్ ఫోన్ల ప్రాధాన్యతను, అది పోతే వారు పడే ఆవేదనను గుర్తించి ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. నెల రోజుల కాల వ్యవధిలో 237 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందన్నారు. వీటి విలువ 50 లక్షలు ఉంటుందన్నారు. గత డిసెంబర్ నెలలో 373 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని తెలిపారు. జిల్లా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు పోలీసు యంత్రాంగం అంకితభావంతో పనిచేసి మొత్తం 7,73,80,000 రూపాయల విలువ గల 3,866 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేయడం జరిగిందని తెలిపారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు దగ్గరలోని పోలీస్ స్టేషన్లలో లేదా సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఎవరైనా మొబైల్ పోగొట్టుకుంటే వెంటనే www.ceir.gov.in వెబ్సైట్ లో సందర్శించాలని తెలిపారు. ఈ పోర్టల్లో బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అనే ఆప్షన్ ని ఎంచుకొని ఫోన్ యొక్క IMEI నంబర్, మొబైల్ కొన్న రసీదు కాపీని అప్లోడ్ చేయాలని తెలిపారు. ఇలా ఫిర్యాదు చేయడం ద్వారా పోయిన ఫోన్ ఎవరైనా వాడాలని ప్రయత్నిస్తే ఆ ఫోన్ సిగ్నల్ పనిచేయకుండా బ్లాక్ అవుతుందని, తద్వారా ఫోన్ ట్రేసింగ్ సులభతరం అవుతుందని వివరించారు. సెకండ్ హ్యాండ్ మొబైల్స్ కొనేటప్పుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. బిల్లులు లేని ఫోన్లను కొని అనవసరమైన ఇబ్బందులు పడవద్దని ప్రజలకు ఎస్పీ హెచ్చరించారు. ఎక్కడైనా మొబైల్ ఫోన్ దొరికినట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని ప్రజలకు తెలిపారు. తమ ఫోన్లు దొరుకుతాయని ఆశ వదిలేసుకున్న సమయంలో వాటిని రికవరీ చేసి అప్పగించడంపై బాధితులు సంతోషం వ్యక్తం చేశారు. ఫోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటీ కోర్ బృందాన్ని, పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో చీరాల డీఎస్పీ ఎండి మోయిన్, రేపల్లె డీఎస్పీ ఏ శ్రీనివాసరావు, సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ వి సూర్యనారాయణ, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
దొంగలాగా కాదు. తర్వాత కొట్టి మొబైల్ టెస్ట్ చేసి సామ్యుల్ గారు ఎక్కడ పోగొట్టుకున్నావా? బాపట్ల టీ ఆఫీస్ టీ షాప్ దాకా సార్ డ్యూటీ దిగి వస్తుంది టీ పెట్టాను. ఎం దీవాన్ రాజు గారు దాసరి ఎస్కే మీరావాలి గారు. ఎన్ని రోజులు అయింది మొబైల్ పోయి? 20 రోజులు అయింది. కె సురేష్ బాబు గారు. ఎం ధను రెడ్మీ. ఎక్కడ పోగొట్టుకున్నావా? నిర్లక్ష్యం వదిలిస్తే టెప్స్ జరుగుతుంటాయి, మిస్ అవుతుంటాయి. మీ యొక్క వ్యక్తిగత గాడ్జెట్స్ ఇవన్నీ కూడా దాంట్లో మీ యొక్క లావాదేవీలు చాలా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ లావాదేవీలు, మీ వ్యక్తిగత సమాచారం ఉంటుంది. సెల్ ఫోన్ జాగ్రత్తగా పెట్టుకోవడంతో పాటు సెక్యూరిటీ మోడ్లో పెట్టుకోవడం కూడా ఇంపార్టెంట్. వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధిలో మిస్ అయినటువంటి మరియు థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ మీద వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకి పలు పోలీస్ స్టేషన్స్లో వచ్చిన ఫిర్యాదులు మరియు సిఐఆర్ పోర్టల్, ఈ పోర్టల్లో వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకి జిల్లా సైబర్ సెల్, అదేవిధంగా ఐటీ కోర్ టీం, ఆయా పోలీస్ స్టేషన్ల సిబ్బందితో ప్రత్యేకమైనటువంటి టీంని ఏర్పాటు చేసి ఈ మిస్ అయినటువంటి మరియు థెఫ్ట్ కాబడినటువంటి మొబైల్స్ని ఈ జనవరి మంత్ మొత్తం 237 పైగా సుమారు 50 లక్షలు విలువైనటువంటి 237 మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా నేటి ఆధునిక సమాజంలో ఈ సెల్ ఫోన్ ఆవశ్యకత బాగా పెరిగింది. కేవలం వ్యక్తిగత సమాచారం మార్పిడి కోసమే కాకుండా ఈ ఆర్థిక లావాదేవీలు, బ్యాంకింగ్ వ్యవహారాలు మరియు వారి యొక్క వ్యక్తిగత సమాచారం వీటన్నిటినీ సెల్ ఫోన్ ద్వారా విరివిగా ప్రజలు వినియోగిస్తున్నారు. ఇలాంటి సమయాల్లో ఫోన్లు పోయినప్పుడు ఆ వ్యక్తిగత సమాచారం తిరిగి పొందడం వాళ్ళకి చాలా కష్టంగా మారుతున్నటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా పబ్లిక్ ఎస్పెషల్లీ ఇలాంటి సెల్ ఫోన్ థెఫ్ట్స్ కానీ మిస్సింగ్ కానీ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఫిర్యాదు నమోదు చేయడం కానీ, అదేవిధంగా సిఐఆర్ పోర్టల్, ఈ సిఐఆర్ పోర్టల్ అనేది ఒకటి ప్రముఖంగా మీకు ప్రజలందరూ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. ఈ పోర్టల్లో కూడా ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. ఈ నమోదు చేసుకునే వెంటనే మా టీమ్స్ని, స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ప్రతి మంత్ కూడా ఈ మిస్ అయినటువంటి మొబైల్స్ మరియు థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ మీద ప్రత్యేకంగా కృషి చేసి సెల్ ఫోన్స్ని రికవరీ చేయడం అనేది ఒక ప్రాసెస్గా పెట్టుకోవడం జరిగింది. గత డిసెంబర్ నెలలో కూడా 373 సెల్ ఫోన్స్ని ఈ విధంగా మిస్ అయినటువంటి మరియు థెఫ్ట్ అయినటువంటి మొబైల్స్ని, ఆ మొబైల్స్ విలువ కూడా సుమారు 50 లక్షల పైగా విలువైనటువంటి మొబైల్స్ని డిసెంబర్ నెలలో 373 మొబైల్స్ని రికవరీ చేసాం. ఈ జనవరి నెల మొత్తం కూడా సుమారు 237 విలువైనటువంటి మొబైల్స్ని రికవరీ చేసి వీటన్నిటిని కూడా ఒకసారి కన్ఫర్మేషన్ చేసుకొని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకి ఆ సెల్ ఫోన్స్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా బాపట్ల జిల్లాలో 3866 మిస్సింగ్ మొబైల్స్, థెఫ్టెడ్ మొబైల్స్ని సుమారు 7,73,00,000 విలువైనటువంటి 3866 మొబైల్స్ని ఇప్పుడు దాకా మనం గత 2-3 సంవత్సరాల్లో రికవర్ చేయడం జరిగింది. సో దీన్ని ప్రతి మంత్ కూడా ఒక టార్గెట్స్ వైజ్ మా టీమ్స్కి ఇవ్వడం, ఈ విధంగా రికవరీ చేసి సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి వ్యక్తులకు అందజేయడం అనేది బాపట్ల జిల్లా స్పెషల్ టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రజలకు దగ్గర అయ్యేటువంటి కార్యక్రమంలో భాగంగా ఇలాంటి కార్యక్రమాలని మేము చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ కార్యక్రమం కూడా ప్రతి నెల కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ బాపట్ల జిల్లా చీరాలలో ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సమయానికి ప్రభుత్వానికి అద్దె చెల్లించిన లబ్ధిదారులకు ఇప్పటికే నోటీసులు అందించామని, సమయానికి ఆఫీస్కు వచ్చి అద్దె చెల్లించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పెద్దపూడి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. చీరాల ముక్కోణం పార్కు కూడలిలోని కాంప్లెక్స్ లో షాపును పొందిన లబ్ధిదారులు వ్యాపారం చేసుకోకుండా
మరొకరికి బినామీ పద్ధతిలో అద్దెకిచ్చి కార్పొరేషన్ అద్దె చెల్లించకుండా ఉన్న డిఫాల్టర్లను గుర్తించామని వారి షాపులను తొలగించి అర్హులైన నిరుద్యోగులకు షాపులు అందిస్తామన్నారు. చీరాల ఎస్సీ కార్పొరేషన్ షాపుల ఆధునీకరణ 20 లక్షల రూపాయల నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఫోన్ చేయి రమ్మని చెప్పు. ఎంత కడుతున్నా కరెక్టే చెప్పండి. 3000 వాళ్ళకి 3000 కడుతున్నా. మాట్లాడతారు. ఆఫీస్ రమ్మని చెప్పండి. ఆఫీస్కి వచ్చి ఆఫీసర్స్తో ఇప్పుడు మీరు అక్కడ రండి. నాగే గారు రండి. నాగే గారు మీరు ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు? చీరాలపట్నంలో ఉన్నటువంటి ఎస్సీ షాపింగ్ కాంప్లెక్స్ని సందర్శించడం జరిగింది. ఈ షాపింగ్ కాంప్లెక్స్ యొక్క పరిస్థితిని విచారించాం. ఇక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్స్ వాళ్ళ యొక్క పరిస్థితులు, రెంట్ కలెక్షన్ ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా వ్యాపారాలు జరుగుతున్నాయనే విషయం మీద పూర్తిగా విచారణ చేయడం జరిగింది. ఈ కొంచెం రిపేర్స్ ఉన్నాయి ఎక్కువ స్థాయిలో. స్లాబ్ కానీ చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ బాగు చేయాల్సిన పరిస్థితి ఉంది. దానికి ఎస్సీ కార్పొరేషన్ తరఫున 22 లక్షలతోటి మనం ఎస్టిమేషన్ ఇచ్చాం. వర్కాడులు కూడా వచ్చాయి. త్వరలో పనులు కూడా మొదలు పెడతారు. సో ఎస్సీ కార్పొరేషన్ యొక్క ఆస్తుల్ని పరిరక్షిస్తూ మరింత బలోపేతం చేయడం కోసం జిల్లాలో ఉన్న ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ని పరిశీలించి మరింత చక్కటి వస్తువులతోటి బెనిఫిషరీస్కి అందించి వారి యొక్క ఫైనాన్షియల్ యాక్టివిటీకి మనం మేలు చేయడం కోసం ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం. దీంట్లో భాగంగా కొన్ని చోట్ల ప్రాక్సీస్ కూడా ఉన్నారు. ఒరిజినల్ బెనిఫిషియరీస్ లేరు. వారి ఒరిజినల్ బెనిఫిషియరీస్ అందరూ కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. కాబట్టి ఒరిజినల్ బెనిఫిషియరీస్ ఎవరైతే వ్యాపారం చేసుకోవట్లేదో వాళ్ళ పేర్లు తీసేసి కొత్తగా ఎవరైతే యువత ఉన్నారో ఉత్సాహవంతులు వాళ్ళకి షాపులు కేటాయించి వాళ్ళ యొక్క బిజినెస్ యాక్టివిటీ కోసం వాళ్ళు ఖచ్చితంగా షాపులు కేటాయించేటువంటి కార్యక్రమాలు చేపడతాం. కొంతమంది మొండి బకాయిలు కూడా ఉన్నాయి. బకాయిలు అరకొర అద్దె వసూలు చేసినా కూడా కార్పొరేషన్ వాళ్ళకి కట్టాల్సినటువంటి అద్దెని కట్టకుండా ఉన్నారు. సో వాళ్ళ విషయంలో కూడా ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఎవరైతే మొండి బాకీలు ఉన్నారో మొండి బకాయిదారులు వాళ్ళ దగ్గర నుంచి షాపులు కూడా రిటర్న్ తీసుకొని ఉత్సాహంగా ఎవరైతే వ్యాపారం చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకు కూడా కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రజలందరూ కూడా సహకరించాల్సిందే కోరుతాం. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా వేటపాలెంలోని గ్రామ పంచాయతీలకు చెత్త సేకరించే వాహనాలను ఎమ్మెల్యే మాలకొండయ్య పంపించేశారు. స్వచ్ఛత శుభ్రత అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలని చీరాలి ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా వేటపాలెంలోని గ్రామ పంచాయతీలకు చెత్త సేకరించే వాహనాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే కోరారు.
కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేష్, వేటపాలెం మండల తహసీల్దార్ గీతారాణి, సిడిపిఓ ఉమా, ఏఎంసీ చైర్మన్ కౌతారపు జనార్దన్, టీడీపీ సీనియర్ నాయకులు నాసిక వీరభద్రారావు, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షులు సీతారామాంజనేయులు, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగుపర్తి బాలకృష్ణ, వేటపాలెం మండల పార్టీ అధ్యక్షురాలు బుర్రా కవిత, రామన్నపేట గ్రామ పార్టీ అధ్యక్షులు ఉమ్మిటి శంకర్రావు, పంచాయతీ కార్యదర్శులు, పలువురు అధికారులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనకందరికీ తెలుసు, ప్రతి నెల 3వ శనివారం ప్రోగ్రాం స్టార్ట్ చేసే ముందుగా మండలానికి సంబంధించి కొన్ని సహకరించవలసిందిగా కోరుతున్నాము. అట్లాగే ఇంకా మరి మాకున్నటువంటి గ్రామంలో ఎదురవుతున్న కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది లేకపోవడం వల్ల అంతా ఖచ్చితంగా కొట్టేట కూడా ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు. మీరు కనబడుతున్నారు, రిక్షా కనబడతా సైడ్ రాడనా, వదిలేసండి అన్న, ఏం కాదు వదిలేసేయండి. ఇప్పుడు అందరూ పడతారు అట్లా నుంచండి. నాయకులకు, పారిశుద్ధ్య కార్మికులకు అందరికీ ముందుగా నమస్కారాలు. దాదాపుగా వేటపాలెం మండల స్థాయిలో 9 పంచాయతీలు ఉన్నాయి. వాటికి 9 ట్రైసైకిల్స్ రావడం జరిగింది. దాదాపుగా 114 డ్రమ్స్, చెత్తేసుకునేటువంటి డ్రమ్స్ కూడా ఇచ్చారు. మీ అందరూ తెలుసు, కేవలం ఒక మాస్క్ అడిగిన పాపానికి ఒక డాక్టర్ని పిచ్చోడిని చేసి పెడరెక్కలు విరగదీసి ఉత్తి పుణ్యానికి కేవలము ఒక్క మాస్కే ఆయన ప్రాణాన్ని తీసి, అలాగే ఆనాడు చెత్త మీద కూడా పొందేసినటువంటి చెత్త ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి అన్న విషయం మనందరికీ తెలియదు. ఒక చెత్త ముఖ్యమంత్రి, ఆ చెత్త ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి పదవిస్తే ఇవాళ సాక్షాత్ వెంకటేశ్వర స్వామిని కూడా అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేశారు. ఏదైతే హిందువులు కూడా కల్తీరెడ్డిగా తయారు చేసి, దానికోసం 2 మాజీ మంత్రులు పిచ్చమాటలు మాట్లాడితే వాళ్ళ మీద ప్రజలు తిరుగుబాటు చేస్తే వాళ్ళను కూడా ఓదార్చడానికి వచ్చి లక్షలాది మంది జనాన్ని పట్టుకొచ్చేసి ప్రజలకి అసౌకర్యాన్ని కల్పించినటువంటి చెత్త ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికైనా పరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపించడానికి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి గ్రామానికి కూడా ఒక ట్రైసైకిల్స్, అలాగే చెత్త కుండీలు ఇవన్నీ కూడా ఇస్తున్నారు. ఇది ప్రభుత్వం అంటే. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న ఓ దొంగను ముఠా కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. కేరళలోని పందలం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన భారీ చోరీలో సుమారు 32 లక్షల విలువైన బంగారాన్ని ఈ ముఠా దోచుకెళ్లారు. ఈ గ్యాంగ్ ఒక తెల్లటి మారుతి స్విఫ్ట్ డిజైర్ కారును ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ వాహనానికి TN48 BE 2034 మరియు KA 53 MF 4120 వంటి నకిలీ నంబర్ ప్లేట్లతో వాడుతూ తిరుగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ముఖ్యంగా ఈ కారు కుడివైపు ముందు చక్రానికి వీల్ క్యాప్ లేకపోవడాన్ని పోలీసులు గుర్తించారు. నిందితులు పరసాల చెక్ పోస్ట్ ద్వారా తమిళనాడు వైపు వెళ్లినట్లు సమాచారం. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని పోలీసు యూనిట్లు రాత్రి వేళ గస్తీని పెంచాలని, అనుమానాస్పదంగా కనిపించిన స్విఫ్ట్ డిజైర్ వాహనాలను తనిఖీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కారు లేదా నిందితుల సమాచారం లభిస్తే వెంటనే 9497996983 లేదా 9497967051 నంబర్లకు తెలియజేయాలని కోరారు.
సోమవారం జిల్లా కేంద్రం కలెక్టరేట్ లో నిర్వహించే పీజీఆర్ఎస్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10:30 నుండి సాయంత్రం 6:30 వరకు రాష్ట్ర సచివాలయం నందు మంత్రులు కార్యదర్శులతో జీడీపీ వృద్ధి రేటు, ఆర్టీజీఎస్, పీపీపీ ప్రాజెక్టుల పురోగతి, స్వర్ణాంధ్ర విజన్ 2047, లాండ్ ఆర్డర్ పై వర్చువల్ ద్వారా నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్లు, ఎస్పీలు, జిల్లాలోని వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్న సందర్భంగా జిల్లా కేంద్రంలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని, ప్రజలు దీన్ని గమనించి ఎవరు కూడా జిల్లా కేంద్రానికి సమస్యల ఆర్జీలతో రావద్దని తెలిపారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని, మండలాల పరిధిలోని ప్రజలు సమస్యలను మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆర్జీలను అందజేయవచ్చని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్కే న్యూస్.